హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి అనే మాట చాలా సందర్భాల్లో మనం వింటూనే ఉన్నాం. కానీ ఆల్టర్నేట్ ఏంటి? ఈ ప్రశ్న ఎక్కువ మంది అడుగుతుంటారు. ప్రత్యామ్నాయం ఉందా? ఇప్పుడు మనం ఇమీడియట్గా ప్రభుత్వాలు వైదొలిగితే ఈ సమాజం లేదా హిందూ సమాజం అన్ని ఆలయాల్ని అదే రీతిలో నిర్వహించుకోగలదా? ఈ ప్రశ్న ప్రభుత్వం నుంచి వస్తుంది. మేజర్గా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల నుంచి వస్తున్నటువంటి అంశం ఇది. సో విశ్వ హిందూ పరిషత్ ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా సుదీర్ఘమైనటువంటి అధ్యయనం చేసి ఉంటుంది. ఒకసారి ఆ వివరాలు ఏమైనా చెప్పగలుగుతారా? ఏమైనా ఆల్రెడీ మనకు ఆల్టర్నేట్ రెడీగా ఉందా లేదా? ముసాయిదా అని మీరు అన్నారు. తప్పనిసరిగా. ఇప్పుడు మొట్టమొదట ఇది ఒక అపప్రద. అయోధ్య ఆలయాన్ని హిందువులే నిర్వహించుకుంటున్నారు, సోమనాథ్ దేవాలయాన్ని హిందువులే నిర్వహించుకుంటున్నారు. అనేక ప్రైవేటు ఆలయాలు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో దేవాలయాల నిర్వహణ చాలా పారదర్శకంగా గొప్పగా నిర్వహించడం జరుగుతోంది. కాబట్టి హిందువులు అనేక కులాల ప్రాతిపదికతో ఆయా దేవీ దేవతల యొక్క దేవాలయాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ సమస్య లేదు. కాదంటే హిందూ దేవాలయాలను ధార్మిక కోణంలో కాకుండా, ఆధ్యాత్మిక కోణంలో కాకుండా ఒక వ్యాపార కోణంలో చూసినప్పుడు ఇంత వ్యాపారం చేయగలరా హిందువులు, వీళ్ళకి సత్తా ఉందా అనేది ప్రత్యక్షంగా వాళ్ళు వేసే ప్రశ్న. కాబట్టి తప్పనిసరిగా హిందువులు దీన్ని నిర్వహించుకోగలరు. అది అయోధ్య ఆలయంలో నిరూపణమైంది. సంవత్సరం అయింది ఆలయ నిర్వహణ ప్రారంభమయ్యి. ఈవేళ 70 సంవత్సరాల తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వతంత్రం వచ్చాక ఆలోచిస్తున్న విషయాన్ని అయోధ్యలో ప్రారంభం రోజునే పూర్తి చేశారు. 40 నిమిషాల్లో దర్శనం పూర్తి చేస్తున్నారు. 1,20,000 మంది వచ్చిన. కాబట్టి ఒక 4 రోజుల క్రితం 62,000 మంది వస్తే తిరుమలలో 16 నుంచి 17 గంటల సమయం పట్టింది. కాబట్టి ఈవేళ తిరుపతి కూడా అయోధ్యని ఆదర్శంగా తీసుకుంది. మేము కూడా ఈ టెక్నాలజీ మారుస్తాము, కాబట్టి ఏ టెక్నాలజీ ప్రకారం మేము కూడా ఒక 40-45 నిమిషాలు దర్శనం చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నాము, దీనికి ఒక ట్రయల్ రన్ వేస్తున్నామని చెప్పి టీటీడీ చైర్మన్ గారు చెప్పారు. అంటే ఈవేళ టీటీడీ ఆలోచనకు కూడా మార్గదర్శనం, దిశానిర్దేశం చేసింది అయోధ్య ఆలయం. అది ప్రభుత్వం నిర్వహిస్తున్నది కాదు, హిందువులు నిర్వహించుకుంటున్న ఆలయం. కాబట్టి తప్పనిసరిగా ఇది చేయగలరు అనడానికి ఇది ఒక ఉదాహరణ. రెండవది, ఇది ఒక కాకతాళీయంగా తీసుకున్న ఉద్యమం కాదు. దీని మీద అనేక రకాలైన పరిశోధనలు చేసి గత 15 సంవత్సరాలుగా సుప్రీంకోర్టు యొక్క సీనియర్ న్యాయవాదులతో, అలాగే హైకోర్టుల యొక్క సీనియర్ రిటైర్డ్ జడ్జిలతో, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి సీనియర్ పదవి విరమణ చేసిన ఆఫీసర్లతో, అలాగే దేశంలో నిష్ణాతులైనటువంటి ధర్మాచారులతో, మఠాధిపతులతో, పీఠాధిపతులతో, ధార్మిక ప్రవచకులతో, ఆగమ పండితులతో విశ్వ హిందూ పరిషత్ పెద్దలు దీన్ని ఒక కమిటీని, టీముని ఏర్పాటు చేసుకుని 15 సంవత్సరాల నుంచి దీని మీద సర్వే చేస్తున్నారు. ఒక 1000 దేవాలయాల మీద సర్వే చేశారు. అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న సమస్యలు, అక్కడున్న పరిష్కార మార్గాలు అన్నీ కూడా కనుగొన్నారు. 14 రాష్ట్రాల్లో ఈ పర్యటన సాగింది. సుమారు 100 మఠాలు, పీఠాధిపతులు, ధర్మాచారులతో దీని మీద చర్చించడం జరిగింది. ఒక ముసాయిదాన్ని తయారు చేసుకోవడం జరిగింది. కాబట్టి భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి చట్ట సవరణ ఏమిటన్నది ఒక ముసాయిదా డ్రాఫ్ట్ తయారు చేశారు. అలాగే ఈ ఎండోమెంట్ అనేది రాష్ట్రాల పరిధిలో ఉంది కాబట్టి ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఎండోమెంట్ యాక్ట్ని సంపూర్ణంగా దాని మీద ఆలోచన చేసి దాన్ని సమగ్రంగా పరిశీలించి ఏ విధమైన మార్పు చేస్తూ చట్ట సవరణ చేయాలి అన్నది ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముసాయిదా డ్రాఫ్ట్ను కూడా విశ్వ హిందూ పరిషత్ తయారు చేసింది. కాబట్టి దానికి సంబంధించిన పూర్వ తయారీ అంతా పూర్తి చేసుకున్న తర్వాత ఈవేళ ఆ డ్రాఫ్ట్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి ఈ హైందవ సభ నిర్వహిస్తోంది.